సూపర్ 6 ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసిన అన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు బాగా వినాలా. నిన్న వినింటారు, ఇప్పుడు ఇంకా బాగా వినాలా. 6 పథకాలను నేను పూర్తి చేసిన. ఇచ్చిన మాట ప్రకారము ఈ రాష్ట్ర ప్రజలకు 6 పథకాలను అమలు చేసిన. ఇక ఎవరే కానీ సూపర్ 6 పథకాలు ఇవ్వలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక నిలబెట్టి మందం అన్నాడు. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము సూపర్ 6 6 పథకాలను అమలు చేయలేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడద్దు. నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్టే మాట్లాడితే కదా మీ నాలుక మందము అని చెప్పి మమ్మల్ని మాట్లాడినాడు. ఎక్కడిచ్చినాడు 6 పథకాలని చెప్పి ఆయన వివరణ ఇచ్చినాడు. 1, తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు. తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు. అసంపూర్ణంగా ఇచ్చినాడు. సరే పర్వాలే, పక్కన పెడదాం. గ్యాస్ 3 సిలిండర్లు వేసినా అన్నాడు. చెప్పినా కదా మొన్న కూడా, ఇప్పుడు చెప్తారా? 100 మంది ఆడవాళ్ళని అడగమను, 70 మంది పనిలేదంటారు, 30 మంది లెక్కబడిందంటారు. అది కూడా అసంపూర్ణమే. 2 పథకాలు అయిపోయినాయి. 3వది ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు అని చెప్పినాడు. ఆగస్టు 15 ఉచిత బస్సు ఇంకా పెడతానాడంటే అయిపోయిందంట. పోనీ అది కరెక్ట్గా చెప్పినావా? లే, జిల్లాలకే పరిమితము, పల్లె వెలుగులకే పరిమితం. అంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి గతి ఏంటంటే ఇంకా పల్లె వెలుగులే. ఇంకా మీరు పల్లె వెలుగులే తల్లి. ఈ నుంచి బద్వేలుగు పోవాలని బస్సు ఎక్కినావు అనుకో, 18 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 2కో 3కో పోతావు. షుగర్ పేషెంట్లు ఉంటే అంతే డమాల్. ఇది 3వ పథకం క్లియర్ అయిపోయిందంట. 4వది రైతులకు వేసే 26,000 రూపాయలు ఈ నెల ఎప్పుడు 20 తారీఖు మొదటి విడత వేస్తాడంట. కేంద్ర ప్రభుత్వం వేసే 6,000కు ఈయన 20,000 ఇవ్వడంట, 14,000 ఎలక్షన్లప్పుడు చెప్పేది అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 20,000 ఇస్తా, కలిపి 26,000 ఇస్తా. ఈ బుద్ధి ఏం చెప్తాననేది అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 14 కలిపి 20,000 ఇస్తా అంటున్నాడు. రేపు 6,000కు 14,000 ఒకటేసారి ఇచ్చాడంటే 14,000 ఒకటేసారి ఇయ్యడంట, 3 విడతలుగా ఇచ్చాడంట. ఇంకా 3 విడతల్లో మొదటి విడతనే పూర్తి కాలే, పథకం పూర్తి అంట, ఇచ్చినట్టేనంట. ఆగస్టు 15 బస్సు ఎక్కలే, ఒక అమ్మ కూడా పెట్టినట్టేనంట. తల్లికి వందనం ఇంకా బయలు డబ్బులు అసంపూర్ణము, ఇచ్చినట్టేనంట. గ్యాస్ సిలిండర్లు 70 మందికి వల్లే, 30 మందికి పడింది, పూర్తి చేసినట్టే. పారవాలే. ఈ 4 పథకాలంటే ఏదో అరోకొరో వేసినాడో వేయలేదో ఇంకొకటో కనీసం ల్యాన్సింగో గీన్సింగో బాన్సింగో అయింది అనుకున్నాం. అసలైనట్టు 2 ఆడబిడ్డనిది. ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59 సంవత్సరాల వయసు వరకు 60 సంవత్సరాలకు దిగువన ఉండేంత వరకు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 1,500 చొప్పున ప్రతి నెల మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పినాడు. ఈ పథకానికే మా ఆడవాళ్ళందరూ ఆశపడింది. కారణం, ఇంట్లో 2, 3 ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40 అన్నీ ఉంటుంది వయస్సు. ఇంకా దానికి వయస్సు పెద్ద ఇబ్బంది రాదు. కాబట్టి ఖచ్చితంగా 3 ఆడపిల్లలు ఉంటే 4,500 వస్తుంది. ఈ పథకానికే ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి నీకు ఓటేసినది. ఇప్పుడు ఆ పథకం గురించి నువ్వేం చెప్తున్నావంటే P4కు అనుసంధానం చేసినాడంట ఆ పథకం. నేను P4కు అనుసంధానం చేసిన ఆ పథకము అది క్లియర్ అన్నాడు. అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళను పోయి అడగమను, ఆయన ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి అడగమను, ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి అడగమను, ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి ఆ నియోజకవర్గంలో ఉండే మహిళలను అడగమను. ఏమని? ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు ఇస్తానన్న 1,500కు P4కు అనుసంధానం చేసినాడంట, నీకు అది పథకం వర్తింపజేసినాడంట. అంటే P4 అంటే ఏంది నాయన అంటది అమ్మ. P4 అంటే ఏంది నాయన అంటది. P4 అంటే ఏందో తెలియదు, కానీ పథకం పూర్తి చేసామంటున్నావు. P4 అనే పథకం ఆయన పెట్టేది అర్థం ఉండి మాట్లాడుతున్నాడో అర్థం లేక మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడంలే. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లను గుర్తించి దత్తత తీసుకొని ధనవంతులు చేస్తారంట. ఇది P4 అంట. అమెరికా, రష్యా, జపాను, చైనా, ఫ్రాన్సు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా,
ఇంకొకటి జర్మనీ, ఇంగ్లాండ్, బ్రిటిష్ ఇట్లా దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు సావుకారులందరూ ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని సావుకారులను చేస్తారంట. ఇది P4 అనుసంధానం. ఇది ఆడబిడ్డనిది నేను క్లియర్ చేసిన అంటున్నాడు. ఇది ఎట్టెట్టది మాకు అర్థం కావడంలే. మా పొద్దుటూరు నియోజకవర్గంలో 2,50,000 ఓట్లు ఉన్నాయి. 2,50,000 ఓట్లకు గాను ఒకవేళ ఇళ్ల ప్రకారం వేసుకుంటే ఒక 90,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 90,000 ఇళ్లలో ఒక 70,000 ఇళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. ఈ 70,000 ఇళ్లలో ఒక 30,000-40,000 మంది పూర్తి పేదవాళ్ళు ఉన్నారు. పూర్తి పేదవాళ్ళు, శ్రమించి జీవించే వాళ్ళు. మరి యా దేశంలో ఉండే, అమెరికాలో ఉండేవాళ్ళు, జర్మనీలో ఉండేవాళ్ళు, యా దేశంలో ఉండేవాళ్ళు చెబితే మా ఊర్లో ఆడవాళ్ళను మగవాళ్ళను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత లెక్కిచ్చి సావుకారులను చేస్తారో, మిద్దెలు కట్టించారో, బంగారు కొనిచ్చారో, ఫ్రిడ్జులు పెడతారో, ఏసీలు కొనిచ్చారో, మరి ఎట్టట మమ్మల్ని సావుకారులు చేస్తారో ఆయన చెబితే ఇది అనుసంధానం. ఇది పథకం పూర్తయిందంట. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. 20 లక్షలు ఉద్యోగాలని చెప్పినాడు. నిన్న ఏం చెప్తానో తెలిసిన స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసిన, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినాడట. దేన్ని? ఈ పథకాన్ని అనుసంధానం చేసినాడంట. పథకం క్లియర్ అయిపోయిందంట. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చంట. ఆ తర్వాత వాళ్ళు బతకచ్చంట. అయిపోయా, ఉద్యోగాలు వచ్చినట్టే అంట వాళ్ళకు. స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన క్లియర్. P4కి అనుసంధానం చేసిన ఆడబిడ్డనేది క్లియర్. ఆగస్టు 15 బస్సు వస్తుంది, పల్లె వెలుగు బస్సుకు జిల్లా వరకు. ఓకే, క్లియర్. మేము మాట్లాడితే సూపర్ 6 పథకాలు చేయలేదని చెప్పి మా నేలక మందమంట. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, అయ్యా నీవు 6 పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలక మందమే. నువ్వు 6 పథకాలను పూర్తి చేయకుండా P4కి అనుసంధానం చేసిన, స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసిన అనే వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా, వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఈ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర టింకరగా మాట్లాడితే, నేను ఇయ్యకపోయినప్పుడు కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి, పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే, ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకున్నా, చంద్రబాబు నాయుడు 6 పథకాలు పూర్తి చెయ్యలే, ఆడబిడ్డని ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా, వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నిన్నేమనాలయ్యా? మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలుక మందం, పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడి నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి మేము. మా నాలుక మందమా, మీ శర్మం మందమా?